వివరాలు జిల్లాలో అనధికారిక పొగాకు పండించకుండా ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పొగాకు పండించాలని ది ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య ప్రెసిడెంట్ వాకా బసిరెడ్డి అన్నారు. స్థానిక పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రకాశం జిల్లా రైతు సోదరులకు, రైతు కార్మికులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మనకి వర్షాభావం చాలా తక్కువగా ఉన్నది. ఒక 4 రోజుల నుంచి మనకి వర్షాలు సమృద్ధిగా జిల్లాలో పడుతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం కోఆపరేటివ్ యూనియన్ నుంచి మనం ఏదైతే టొబాకో యాక్షన్ ప్లాట్ఫారాలు మన జిల్లాలో ఉన్నటువంటి యాక్షన్ ప్లాట్ఫారాలు ఏదైతే ఉన్నాయో వెల్లంపల్లి, ఒంగోలు 1, 2, బొదిలి, కనగిరి యాక్షన్ ప్లాట్ఫారాలకి మనం ఈ అసోసియేషన్ యూనియన్ నుంచి మనం ఫెర్టిలైజర్ బోర్డుకి సప్లై చేస్తూ ఉన్నాము. వీళ్ళు కూడా దాదాపు 90% ఎరువులు రైతులు తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఒక 10% రైతులు ఈ రిజిస్ట్రేషన్ కొంచెం లేట్ అయిన వల్ల వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే మన టొబాకో యాక్షన్ ప్లాట్ఫారాల్లో నమోదు చేసుకొని ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైనా ఉంటే, అలాగే ఇతర పంటలు కూడా, అంటే పొగాకేతర పంటలు బెంగాల్ గ్రామం, రెడ్ గ్రామం కానీ ఇతర ఏ పంటలు వేసుకున్న రైతులు కూడా మనకి ఈ మా ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘ యూనియన్కి ఒక 5 అవుట్లెట్ పాయింట్లు ఉన్నాయి మన జిల్లాలో. ఈ అవుట్లెట్ పాయింట్లో ఎంఆర్పికి రేటుకి లోబడి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడా కూడా ఇది లేకుండా ప్రభుత్వం ఏదైతే మనకి నిర్ణయించిన ధరల్లో మనకి రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ రైతులు అంటే బయట గతంలో డిఏపి అలాగే కొన్ని చోట్ల యూరియా ఇట్లా మనకి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లకు వెళ్ళటం జరిగింది రైతులకి. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఆర్బీకేల్లో కూడా మనకి ఎరువులు సమృద్ధిగా మన ప్రకాశం జిల్లాలో ఉంచడం జరిగింది. అట్లాగే మనం కూడా ఈ ఏదైతే కోఆపరేటివ్ యూనియన్ టొబాకో యాక్షన్ ప్లాట్ఫారాలకు సప్లై చేస్తూ మళ్ళీ ఈ విడిగా ఉన్న రైతులకు కూడా మనం మా అవుట్లెట్ పాయింట్లు 5 ఉన్నాయి. 5 పాయింట్ల నుంచి రైతులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాస్బుక్ జెరాక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఏదైతే బోర్డు ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో కర్ణాటకలో మనకి 8 మిలియన్ ఇచ్చారు ఈ టార్గెట్. ఇప్పుడు దాదాపు ఆడ 90 మిలియన్ల దాకా పంట అయ్యేట్టు ఉండే పరిస్థితి ఉంది. అక్కడ లో ప్రైస్ వచ్చి 200 నుంచి హయ్యెస్ట్ గ్రేడ్ 261 రూపాయల వరకు మనం ఇవ్వడం జరిగింది. ఆ రేట్లు మనకి ఉండకపోవచ్చు. ఎందుకంటే రైతాంగానికి నేను లాస్ట్ ఇయర్ మాదిరిగా ఈ సంవత్సరంలో రైతులు పంట ఎక్కువ వేసి మార్కెట్లో రేట్ ఎక్కువ వస్తుందని ఆశించి పంటలు ఎక్కువ వేసి నష్టపోవద్దని చెప్పి నేను ముఖ్యంగా కోరుకున్నాను. ఏదైతే బ్యార్నీకి బోర్డు వారు నిర్ణయించిన హెక్టార్ల ప్రకారమే వారు ఏదైతే సూచించారో పంట ఎంత పరిణితి ఇచ్చారో ఆ విధంగా పంట వేసుకొని ప్రతి రైతు కూడా లాభం పొందవలసిందిగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అనధికార పొగాకు పండించి ఎక్కువగా అత్యాశకు పోయి కొంతమంది బయట బ్యార్నీలు కూడా ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడం జరుగుతుంది. అలాగే కౌలు కూడా ఎక్కువ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతు అయితే నష్టపోకూడదు. ఇతర పంటలు బెంగాల్ గ్రామ్ కానీ, రెడ్ గ్రామ్ కానీ ప్రభుత్వం వారు మంచి రేటు ఇవ్వడం జరుగుతుంది. ఇతర పంటలకు కూడా వేసుకొని అందరూ కూడా ఈ సంవత్సరం లాభాల్లో పయనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే బోర్డు పరిమితి ఏదైతే ఇచ్చిందో ఆ పరిమితి మించకుండా పంట పండించవద్దని చెప్పి రైతాంగానికి ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎరువులు కూడా
సకాలంలో అందరికీ సమృద్ధిగా నిలవచ్చడం జరిగింది. ప్రతి రైతు ఒంగోలు, దొడ్డవరం, మద్దిపాడు, వెల్లంపల్లి, త్రిపురాంతం, పశ్చిమ ప్రాంతంలో కూడా మనం ఎరువులు సమృద్ధిగా సప్లై చేస్తున్నాము. వీటిని రైతాంగం కూడా అందరూ ఉపయోగించుకొని వారు పంటలు ఎక్కువగా నష్టపోకుండా సకాలంలో ఇవి ఉపయోగించుకొని ఎంఆర్పి రేట్లకి బయట మార్కెట్లో కల్తీ ఎరువులకు పోకుండా దీన్ని ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు. బిఎల్ఓ సూపర్వైజర్తో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందన భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తపట్నం తహసీల్దార్, ఒంగోలు డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఏఆర్ఓ అంటే ఈచ్ ఏఆర్ఓకి 30 పోలింగ్ స్టేషన్. ఒంగోలు సంబంధపట్టిన బిఎల్ఓస్ ఎవరెవరు ఉన్నారు? ఒంగోలు కూర్చోండి. కొత్తపట్నం ఆల్ బిఎల్ఓస్ have attended this meeting or not? పర్మిషన్ తీసుకున్నారు సార్. Somehow you are lacking. చాలా మెకానిక్ could see. నేను మీరు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నేను కూడా మీ ఆర్డినరీ రెసిడెంట్ of that particular household. If it is a temporary migrations, I understand. But if they sleep in the house. ఈ మూడు లేకుండా ఇప్పుడు పెళ్లి అయిపోతే వాళ్ళకి ఈ ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా ముఖ్యంగా ఏఆర్ఓ ఉన్నారు, దెన్ ఏఆర్ఓస్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ, దెన్ రూరల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అండ్ ఇక్కడ అడిషనల్ ఏఆర్ఓస్ పెట్టడం జరిగిందా? అర్బన్ డివిజన్ లేదు, రివిజన్లో లేదు సార్. వీళ్ళు ముగ్గురు కూడా అండ్ ఈఆర్ఓ ఈఆర్ఓ గారు ఉన్నారు. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు మొదలైంది. లాస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మస్ట్ హవ్ సీన్ ఇంటెన్సివ్గా, ఎంత ఇంటెన్సివ్గా మీతో మాట్లాడడం జరిగిందని తెలుసు. సో ఒంగోలు సంబంధపడిన విషయంలో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో, ఎస్పెషలీ ఒంగోలు అర్బన్లో యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. లాస్ట్ ఒక 1 వీక్ మనకు వచ్చిన పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీస్ రైజ్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కువ సంఖ్యలో కంప్లైంట్స్ ఒంగోలు మండలం అండ్ ఒంగోలు కాన్స్టిట్యున్సీ గురించి రావడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా కారణాలు చూస్తే అక్కడక్కడ బిఎల్ఓస్ ఆర్ అండర్ ద కంట్రోల్, అంటే బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మున్సిపాలిటీ ఆర్ సమ్హౌ టేకింగ్ దిస్ వెరీ లైట్లీ. ఓకే, మిగిలిన పనులు చేసుకోవాలి, ఇది ఎలక్షన్స్ ఒక కార్యక్రమము, ఇది రెవెన్యూ పని కదా, ఇది ఎందుకు అదర్ డిపార్ట్మెంట్స్ చేయాలని సమ్హౌ మీకు తప్పుగా ఓరియంటేషన్ జరిగిందని అనుకున్నాను. అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి లెర్నింగ్స్ ఉంటే దయచేసి ఇప్పుడే యూ డెలీట్ ఇట్ అండ్ యూ బెటర్ అన్లర్న్ ఇట్. సో ఎలక్షన్ అని ఒక విషయాలు ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆర్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్. Every government servant who is drawing salary from government. అర్థమైందా? సో మనకున్న కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరెవరు డ్రా చేస్తున్నామో స్టేట్ ఆర్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, దే షాల్ హ్యావ్ అ డ్యూటీ బౌండ్ టు వర్క్ ఫర్ ఎలక్షన్స్. దిస్ ఇస్ వాట్ అవర్ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ లెవెల్లో వీ డ్రా పవర్స్ అండ్ వీ డ్రా అలిజెన్స్ అండ్ ఒబీడియన్స్ for conduct of elections ki. This is the fundamental criteria and principle. So suppose కేంద్ర స్థాయిలో మీకున్న ఇమ్మీడియట్ హెడ్స్ కానీ ఆర్ యువర్ కలీగ్స్ కానీ పియర్ గ్రూప్స్ కానీ ఇదన్నీ కూడా రెవెన్యూలో విఆర్ఓ చేయవలసిన పని. ఇది ఎందుకు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ మహిళా పోలీసులు కానీ ఆర్ వార్డ్ ప్లానర్ కానీ ఎందుకు నేను చేయాలి అని ఆలోచన ఉంటే మాత్రం దయచేసి అది తొలగించేయండి. అండ్ హెన్స్ ఫోర్త్ ఇట్స్ విల్ బి వెరీ వెరీ సీరియస్. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ మార్క్డ్. మీరు ఏమేమో పని చేయవలసిన విషయాలు కానీ తప్పుగా చేసిన పని కానీ అది చేయకుండా ఉంటున్న పని కానీ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. యువర్ ఫుట్ ప్రింట్స్ ఆర్ ఎవ్రీవేర్. ఓకే, అసలు బిఎల్ఓగా మీరు నియమనం చేసిన రోజు నుండి ఇప్పుడు దాకా వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఈస్ ఆల్ రికార్డెడ్. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ 2019 ఎలక్షన్స్లో జరిగిన విషయాలు అంటే అక్కడ ఎలక్ట్రల్ రోల్ సరిగా లేదు, ఎక్కువ సంఖ్యలో డెలిషన్ జరిగింది, అడిషన్ జరిగింది, ప్రాసెస్ ఫాలో చేయలేదు, డాక్యుమెంటేషన్స్ సరిగా చేయలేదు, కనైవెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అండ్ బిఎల్ఓ. ఇట్లాంటి సందర్భంలో లాట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్స్ హ్యావ్ బీన్ టర్మినేటెడ్ ఫ్రమ్ సర్వీస్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వైజాగ్లో జరిగిన విషయాల్లో ఐ థింక్ ఫ్రమ్ ద వైజాగ్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ as కృష్ణా డిస్ట్రిక్ట్, దీస్ 2 districts-లో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్లో దే పుల్డ్ అప్ ద కలెక్టర్స్. Why
అప్పుడు జరిగిన విషయంలో ఎందుకు బిఎల్ఓస్ కానీ ఈఆర్ఓస్ కానీ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఇనిషియేట్ చేయలేదు? సో ఇట్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2019 ఎలక్షన్స్. Forget about the recent revisions and all. Okay, so when you are thinking that it's only a momentary, ఏదో చేసి క్లైమ్స్ ఉంటో లేకుండా ఉంటే వదిలేస్తారు అని కాదు. ఎనీథింగ్ గోస్ రాంగ్ దెన్ యూ విల్ బి టేకన్ టు టాస్క్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో దీనికి ఉన్న సీరియస్నెస్, దీనికి ఉంటున్న వాట్ టు సే ఫోకస్, ఇదన్నీ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన పని మనం ఖచ్చితంగా లాస్ట్ 4 yearsలో చక్కగా చేశారు మీరందరూ కూడా. బట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ ఫుట్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో సపోజ్ మనకున్న ఎలక్ట్రల్ రోల్ దిస్ కాన్స్టిట్యూట్స్ సే 50% ఆఫ్ వెయిటేజ్. మీరు బాగా పనిచేస్తే ప్రాపర్గా ఎలక్ట్రల్ రోల్ ఎంత క్లీన్గా ఉంటుందో మీ పోలింగ్ స్టేషన్స్ వరకు, ఆర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, 50% ఆఫ్ ఎలక్షన్ ఈస్ ఆల్రెడీ డన్. ఎడగొడపాడు నియోజకవర్గం పెద్దొన్నవాల మండలం వైచెల్లపల్లి గ్రామం నందు ఓటర్ జాబితా తప్పుడు తరగతిగా ఉన్నాయని, అంతేకాక గృహమాన్య మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చిందని పెద్దొన్నవాల మండలం టీడీపీ సీనియర్ నాయకులు బట్టి సాగర్ రెడ్డి మీడియాకు తెలిపారు. దోర్నాల మండల పరిధిలోని వైచెల్లపల్లి గ్రామ పంచాయతీలో 192 బూత్ నెంబర్లో జరిగినటువంటి ఓటర్ లిస్టులో చాలా తప్పులు తడగ్గా అవినీతిమయంగా పేర్లతో సంబంధం లేకుండా ఓటర్ లిస్టులో జానపాటి గురమ్మ ఆమె పేరు మీద ఓటర్ లిస్టులో పేరున్నందున, కానీ ఫోటో దగ్గర వచ్చి మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. అలాగే ఇట్లా కొంతమందికి వాళ్ళ ఓటర్ లిస్టులో ఆ పేరు లేకుండా వాళ్ళ ఆధార్ కార్డులు అయితేమి, ఈ పాన్ కార్డులు అయితేమి తప్పుడు తరగలుగా ఓటర్ లిస్టు తయారు చేసి ఇట్లా మొత్తం ఓటర్ లిస్టులో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఆ ఓటర్ లిస్టును అది బిఎల్ఓ కాకుండా బిఎల్ఓ విఆర్ఓ అయితే బిఎల్ఓ సంబంధం లేకుండా గ్రామ వాలంటీరే ఓటర్ లిస్టును తయారు చేసి ఓటర్ లిస్టులో ఈ బొమ్మలు పెట్టి ఓటర్ లిస్టు ఇలా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఒక గ్రామంలోనే ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి ఈ ఓటర్ లిస్టును ఇంతవరకు గతంలో ఒకసారి ఈ ఫోటోను సవరిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీయకుండా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో కూడా ఇదే పేరు రావడం జరిగింది. కాబట్టి ఫోటో కూడా అదే వచ్చింది. కాబట్టి ఇప్పటికి కూడా ఈ తప్పులు తడకుండా ఓటర్లను తీసేసి ఫ్రెష్గా, ఎందుకంటే ఓటర్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి నేటికి 6 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నగరపాటి అధ్యక్షులు కటార శంకర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగారు చేత హాజరయ్యారు. తర్వాత ఇచ్చు అలా ఒకసారి నుంచోండి, తర్వాత ఇచ్చు. కట్ చేస్తారు మమ్మల్ని. కొంచెం
నాకే అది దిగమంటే దిగలే అతను వస్తాడని నేను వచ్చేసాను అరే అతను వస్తాడని ఆగానంటే అతను అడుగుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి 6 సంవత్సరాలైన సందర్భంగా ఒంగోలు పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షులు కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగనే రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప ఒక రాజయ్యే ముందు పూర్వకాలంలో అన్ని ఏరియాలు తిరిగి సమస్యలన్నీ తెలుసుకొని తర్వాత రాజు అవుతాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి అన్ని ఏరియాలు మొత్తం ఇచ్చాపురం దాకా వెళ్ళి ఏవే సమస్యలు ఉన్నాయనేది ప్రజల్లో ప్రతి కులానికి సంబంధించి అన్ని డేటా తీసుకొని అదే బీసీ డిక్లరేషన్ కూడా ఒక పక్క అటు పంపించి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరూ జీవితాల్లో ఆనందాన్ని చూడాలనే ఒక ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర చేసి అన్నీ తెలుసుకొని ఇప్పుడు వరకు నవరత్నాల ద్వారా కానీ ఏదన్నా కానీ 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలకి వాళ్ళ ఖాతాల్లోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే కాలంలో 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే ఆవశ్యకత మనకెంతైనా ఉంది. ఎందుకంటే ఇంకా రాష్ట్రం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే సమర్థమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి 2024లో మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. నగరంలో బాణసంచా గోడౌన్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, తాలూకా సిఐ బత్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు సేల్స్ షాప్స్ మేడం, రెండు స్టాక్ పాయింట్స్ మేడం. ఈ వార్తలకు సమాప్తం. నమస్కారం.